ఏయ్ నడువే నడువు నువ్వు పోరీదా అదే నేను చెప్పేది ఏంట్రా ఏమి నాలే అది కాదురా దాన్ని తోలుకరాపోరా అది మంచిదరా కొంచెం అర్థం చేసుకోరా నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో తోలుకరాపోరా దాన్ని ఎన్ని రోజులు ఆగుతారే ఎన్ని రోజులు ఆగమంటావు చెప్పు అరే పాపం రా నేను చెప్పేది ఏంట్రా పోత వండితే పైసలు లేవదా కట్టిన పైసలు ఏవో దానికి వంతు వలుపుతాను నీకేం పని లేదు అన్నాడు ఇట్లకు నువ్వెందుకు ఇట్లా మారినవే నాకు అర్థమైతే లేదు దీనికి ఏమో పెట్టిందిరా మంద మాకు పెట్టింది అది అందుకే దానికి మరిగిందిగా మందు పెట్టినట్టే ఉంది. మంది లేదు ఏం లేదు కానీ నువ్వు ప్రతి దానికి చెప్తావేందే అగో మరి నిన్న నాకు మంచుకుంటే ఇవాళకి ఇట్లా ఎందుకు చెప్తాను అరే నిన్న మొన్న అదేందో నాకు అర్థం కాలేదే కానీ అదేందో ఇలా నేను పూర్తిగా అర్థం చేసుకున్నా కాబట్టి దానికి గది లెక్క ఏంటిది అర్థం చేసుకున్నా తెలుసా ఏదో మంద మాక రుద్దింది అందుకే దాన్ని అర్థం చేసుకో ఇక మాకు కూడా రుద్దురు మీరు ఇద్దరు ఒకటై అరే తమ్ముడు అది అట్లనే కొడుతుంది అమ్మ కానీ నువ్వు అట్లా కాదు. మాట ఇన్రా ఏమి నాలే అదన్నీ తప్పు ఉందా మరి కరెక్టే అంటుంది కదా అరే నువ్వు లేనిపోని మాటలకు పోయి సంసారం నాశనం చేసుకోపోరద్దని పోంతి అది పోతేనే పైసలు వస్తాయి నువ్వు సపరే కూకోబిడ్డ అన్నాడు ఉంటే తర్వాత మాట్లాడుకుందాం రా నువ్వు కొద్దిగా తోలుకురాపోరా దాన్ని నేను ఎట్లా పోయి తోలుకురావాలి వాడు తోలుకరాడు నువ్వు సపరే కూకో పోతా సక్కని ఎంత నువ్వు మా మధ్యలో నువ్వు రాకు బాయ్ ఇంట్లో బాగుందా మా తమ్ముడు వినేటట్లేడు మా అమ్మ కూడా వినేటట్లేదు కనీసం ఈయనన్నా ఇయ్యాలనో రేపు అత్తే మంచిగుండు ఏదో ఒకటి చెప్పి మా తమ్ముని కనీసం నచ్చేపి ఆ సంసారం చక్కదిద్దాలి ఇది ఏడు దాకా పోయిందో ఏమో ఎందుకు దేవుడా నన్ను ఇంకొంచిన భూమి మీద ఈ దరిద్ర ముఖానికి వచ్చిన కష్టాలు చేపట్టి మా పాప ఏమైతాడో అర్థమైతే లేదు నా గురించి మా పాప అన్ని కష్టాలు పడతాడు ఇప్పుడు నేను ఇంటికి పోతే మా పాపకి ఏమన్నా అయితే ఎట్లా మా తమ్ముడు ఒక్కడైపోడా నేను పోనీ ఇంటికి పోను బాపు బాబు ఏమైంది రేపు బయటకి ఎందుకు వచ్చినావు ఏం కాలే బాబు మరి ఎటు పోతున్నావు రేటు ఎట్లా దుకాణంలోకి పోతాననే ఏమైందా గిడంతా ఉబ్బినట్టు దెబ్బ తగిలినట్టు ఏమైందిరా ఇక్కడన్నారా కూర వండదంటే నూనె పడ్డది ఏం కూర అంటే నీ మూడు పడ్డది ఎందుకు నాకు అబద్ధాలు ఎందుకు చెప్తున్నావురా నువ్వు నాకు తమ్ముడు అన్నీ చెప్పిండు నువ్వు ఎందుకు ఇట్లా అబద్ధాలు ఆడుతున్నావు ఎందుకు ఎడుతున్నావు ఎందుకు బాధపడుతున్నావు బిడ్డ ఈ బాబు లేడు అనుకున్నావా ఈ బాబు చచ్చిపోయాడు అనుకున్నావా నాకెందుకు చెప్పలేదు చెప్పు బిడ్డ ఏనాడు కూడా నీ కట్టు నీరు నేను బయటకు చూడలేదు నువ్వు ఎందుకు ఇంత బాధపడుకుంటావు లోపల ఎందుకు దాచుకుంటున్నావు బాబు ఇప్పటికే పానం మంచిగా లేదు నేను ఒకసారి వచ్చినప్పుడే తమ్ముని నీతో ఆపరేషన్ గురించి మాట్లాడతాడు నాకేం చేయాలో ఏమర్థం కాలే నేను సచ్చిన బతికినా మంచిదే కానీ నా పాపకి ఏం కావద్దు నా తమ్ముడు ఒంటరోడు కావద్దు అనుకున్నానే అందుకే నేను నీకు చెప్పలేదు నా బిడ్డ కన్నా నా పాలు ఎక్కువ కాదు బిడ్డ నువ్వు మంచిగా ఉంటానే నేను సంతోషంగా ఉంటా బిడ్డ బాబు నేను ఇన్ని రోజుల నుంచి ఎప్పుడు చెప్పలే నేను మన ఇంటికి వస్తేనే దాకా మన ఇంటికి మనం పోదాం ఎన్ని రోజులు నేను చూసిన బాపు ఇంట్లో బావోళ్ళు అక్కను ఎంత ఇబ్బంది పెడుతుర్రు ఇప్పుడు పొయ్యి మీద దెబ్బలు కూడా పడుతున్నాయి అక్క వస్తా అంటే తోలుకుని పోదాం కదా బాపు పోదాం తోలుకుని పోదాం అక్కను మన అక్క మనకు బరువా పాక మన ఇంటికి మనం పోదాం నేను ఆగురా ఆడపిల్ల అన్నప్పుడు పండుగలకు పబ్బాలకు వచ్చి ఉంటే మంచిగా కానీ నువ్వు వచ్చి ఇంటికాడు ఉంటే బిడ్డ నలుగురు ఏమనుకుంటారు నీ ఏ విషయమైనా కూడా నేను అల్లుడిని అడుగుతాపా నీకెందుకు బాధ బిడ్డ నేనున్నా కదా ఏంద్రా బావా బావా అని పిలుస్తాను వచ్చిన వైగా అయ్య నెంబర్ పెట్టుకో తమ్ముడు నెంబర్ పెట్టుకొని కొంచెం అన్న ఏమనిపిస్తలేదు కట్నం అయితే తెచ్చులేదు కానీ ఎంబడైతే పెట్టుకో
వచ్చినావా ఏదత్తమ్మా అసలు మీరు మనుషులేనా ఆ? ఏమికి దెబ్బలేని మా అక్కకు ఏ ఆగ్రాను నేను మాట్లాడతా అల్లుడు ఏందా ఈ దెబ్బలేంది చంపుతావా వచ్చినావా చంపు మళ్ళా? చంపుతావా చంపువా చంపకపోతే మరి పైసలు ఇవ్వే పైసలు ఇస్తాము ఏమన్నా మేము అన్నమా గింతానం కొడతారా బావా కొడతావా మరి పైసలు అయిపోతే టైంకి ఇస్తా అని తెలియదా నీకు మరి కొద్ది రోజులు ఒప్పుకోబట్ట అయితా ఎన్నడం కోట్పట్టావు ఎన్ని రోజులు ఆగమంటావు ఇంకా అదేనా అత్తమ్మా మీకు కూడా కొన్ని టైం మీరు మొన్ననే సగం పైసలు ఇచ్చిపోయినా కదా ఇంకెన్ని రోజులు ఆగాలి? ఇస్తాము పైసలు ఎప్పుడు ఇస్తారు ఎన్ని రోజులు ఆగమంటారు ఎన్ని ఏళ్ళే ఎన్నేళ్ళు అవుతుందా ఇస్తామన్నా ఇస్తానా మాట మర్చిపోతామా ఎన్నడు ఇంకా రెండుకాని ఇస్తాము ఇంకో 10 ఏళ్ళకి ఇస్తావా ఇంకో 20 ఏళ్ళకి ఇస్తావా అక్క 10 ఏళ్ళు ఎందుకు కొద్ది రోజులు ఒప్పుకోవట్టు ఇంకెన్ని రోజులు ఒప్పుకోవట్రాలే కొద్ది రోజులు ఒప్పుకోవట్టు అక్క ఇప్పటికి ఇస్తా నేను వచ్చిన 10 ఏళ్ళ నుంచి కాదత్తమ్మా కట్నం పైసలు ఇచ్చామని చెప్పి ఇట్లా కొడతారా దెబ్బలు ఎట్లా అనిపిస్తున్నాయో కొడతాం బరాబర్ కొడతాం నువ్వు తెచ్చిచ్చే పైసలతో సక్కా తెచ్చే రాదురా ఇంట్లోకి వెళ్ళి నువ్వు ఎత్తనే పైసలు ఎత్తారు మీరు అరే తమ్ముడు నువ్వు ఆగురా వచ్చింది కదా ఏదైనా ఉంటే లోపల మాట్లాడుకుందాంపా నీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదా నాడు దాన్ని ఏ తీసుకోలే నీకు వెళ్ళి నడివే నువ్వు ఇంట్లోకి నడు మనిషివే నానేమన్నా అమ్మ నువ్వు ఏం దూకలే, నడవడు. నువ్వు నడివే ఇంట్లోకి నడు ఫస్ట్ నీ కాలు అసలే మధ్య లేదు నడు ఆగురా నువ్వు దీన్ని తోలుకొని పోదాం లోపలికి కొద్ది రోజులు ఒప్పుకోబట్ట ఇస్తా పైసలు నీకు. నువ్వు ఇంట్లోకి వస్తావా దాన్ని ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొట్టబెట్టవా రెండే ముచ్చట్లు అక్క కొద్ది రోజులు ఒప్పుకోబట్టు ఇస్తా అంటున్నా కదా ఆగన్నా ఇంకెన్ని రోజులు ఒప్పుకోబట్టాలో నువ్వే చెప్పు మరి నేనే నీ కాళ్ళు మొక్కన్నా అద్దక్క నేనే నీ కాలు అమ్మ, మొక్కా రెండు మీ కాలు. రోజులు ఒప్పుకోబట్టాలి. నేను ఆడపిల్లలు ఇచ్చిన కాడ మీ కాలు నేను మొక్కాలి మా కాలు నా మీరు కొడుకు ఎన్ని రోజులు ఒప్పుకోడతాడు వాడు కట్టుకోవద్దు అప్పులు చెప్పు మరి అక్క కట్నం అంటున్నావు నా బిడ్డ ఇంత చంపుతావా పైసల గురించి పైసలు ఇవ్వగలుగుతా రేపు పెద్ద అక్క కొద్ది రోజులు ఆగు నీకు కూడా ఒక ఆడపిల్ల తల్లివే కదా అక్క నా బిడ్డ నీ బిడ్డ లెక్క కదా నేను ఇయ్య అన్న అక్క ఇస్తా కొద్ది రోజులు ఒప్పుకోబట్టు హా నేను కూడా ఒక ఆడపిల్ల ఉన్న తల్లినే కానీ నీ లెక్క చెప్పించుకోలే నా బిడ్డని ఇచ్చిన కాడ పైసలు ఎప్పటి పైసలు అప్పుడే ఇచ్చేసిన ఇన్ని రోజులు ఆపలే నువ్వు కూడా నాకు చెప్పడం పోయినవా అమ్మాయిగా ఊకాయే సారు నువ్వు చెప్పిన కడికి అని దీన్ని తీసుకొని నా ఇంట్లోకి దహే నడు. ఏ పోయేది నడువు నువ్వు నువ్వు ఇంట్లోకి అది నడు కాస్త ఫస్ట్ బయటికి మరి నువ్వు నా బిడ్డ అని చెప్పుకోవడానికి నాకు సిగ్గున్నది అక్క కొద్ది రోజులు ఆగు నా ఇన్ని రోజులు నా పానం మంచిగా లేక నీ పైసలు తేలి కొద్ది రోజులు ఒప్పుకోబడితే నీ పైసలు మీకు ఇస్తా అక్క మీ రుణంలో నేను పడిపోనక్క ఎన్ని రోజుల నుండి చెప్తున్నావు కొద్ది రోజులు అనుకుంటా అల్లుడు కొద్దిగా ఒప్పుకోబట్టు ఇస్తా ఆగురా నువ్వు ఎన్ని రోజులే చెప్పబట్టి నువ్వు నీ కొడుకు ఎన్ని రోజులు చెప్తారు చెప్పినా కొద్ది రోజులు అక్క. ఆవు కొద్ది రోజులు ఆవు కొద్ది రోజులు అంటే నా కొడుకు అప్పులు అక్కడ కట్టుకోవద్దా మాకు ఇజ్జత్ పోతలేదా ఆడ ఆవుతాడు అప్పులాడు చెప్పు మరి నువ్వేనా చెప్పు ఎవరైనా ఆగరక్క కొంచెం ఓపిక పట్టు నేను ఇస్తా అంటున్నాగా ఇంకెన్ని రోజులు పట్టాలి మొన్ననే పంట అమ్మినా ఆ పైసలు వచ్చినాక మీకు ముట్ట చెప్తా ఇంకెన్ని రోజులు వస్తుంది ఈ పంట ఆ పంట ఈ పంట ఇదే పని మీకు చెప్పురు మరి ముట్ట చెప్తా అక్క ఇప్పుడు కొంచెం ఓపిక పట్టు సప్పుడు అక్కడి నుంచి వచ్చినాక శవం మీద కప్పడానికి అక్క నువ్వు కాముచ్చిన ఎందుకు మాట్లాడుతున్నావు ఏ నడువురే పోరు ఇక్కడ కాముచ్చిన వరకు ఇక్కడ చెల్లి నడు అయ్యా కొంచెం ఓపిక పట్టు ఇస్తా అంటున్నాగా అరే తమ్మ ఇస్తా అంటాడు కొద్ది రోజులు ఓపిక పట్టయ్యా ఎయ్యి మరి ఇస్తా అంటే ఎయ్యి ఈ తేపో నడు అరే ఇస్తేనయ్యా పైసలు రాగానే మీకే ముట్ట చెప్తా తీసుకొని ఇంట్లోకి నడు ఫస్ట్ అత్తమ్మ మా బాబు చెప్తాడు కదా ఇన్ని రోజులు అంటే మా తమ్ముడు వచ్చి చెప్పిపోయింది కానీ ఇప్పుడు మా బాబు ఇంటి దాకా వచ్చి చెప్పిపోతాడు కదా ఒక్కసారి ఆగురు పంట అమ్మిండట తీసుకొచ్చి ఇస్తాడట నీ కాలు మొత్తం అత్తమ్మ బిడ్డ నువ్వు మొక్కుడు ఎందుకు నేను చేయించిన తప్పుకు నేనే శిక్ష అనుభవించుకుంటా నేను ఇస్తాను అల్లుడు బాగా నీ కాలు మొక్కుతా సరిగే నడు కొద్ది రోజులు ఓపిక పట్టయ్యా ఎన్ని రోజులు ఒప్పుకోబట్టావు అక్క కొద్ది రోజులు ఓపిక పట్టు పంట పైసలు రాగానే ఇచ్చేస్తా సరే ఇప్పుడు నేను చెప్తున్నా 15 రోజుల వరకు పైసలు తెచ్చేయలేదు అనుకో నేను ఏం చేస్తానో నాకే తెలియదు ఇస్తా అక్క. మర్యాద కొంచెం చెప్తాను నేను మాట పైసలు అక్క ఇస్తా అల్లుడు కొంచెం ఏ ఏం చూస్తాను నల్ల ముఖం వేసుకొని నడువు లోపలికి ఛీ! ఇక్కడ అడ్డ దరిద్రపు దొరికింది నాకు సిరి బావా మంచిగా మంచిగా మంచిగానే ఉన్నా ఇప్పుడే వస్తున్నా పొద్దున్నే రావద్దా ఎండ కొడుతుంది లేట్ అయింది బాగా ఇంకా ఇంటికాడ అందరు మంచిగా ఉన్నారా మంచిగానే ఉన్నారే లేరా అత్తమ్మ ఇట్లా లోపల ఉన్నారు నేనే వాటిగా ఇక్కడ టైం పాస్ అవుతలే అని కూర్చుని అత్తమ్మకి అందరు మంచిగా ఉన్నారా ఇంట్లో మంచిగానే ఉన్నారే నువ్వు హాస్పిటల్ చూపించుకున్నావా చూయించుకున్నాం మొన్న తమ్ముడు తీసుకోవేయండి బావ ఏమన్నారు మంచిగానే ఉందన్నారు సరేనే
ఇంకా పొద్దున్నే రావద్దా? ఇంత ఎండకి ఎందుకు వచ్చినావు? అత్త అనుకున్నా కానీ ఇక్కడ బస్సులు దొరకలేదు. ఎట్లా అయిందో చూడు. పా అన్నం తిందు పా. బావా ఎప్పుడు వచ్చినావు బావా? ఇప్పుడే వచ్చిందా? అంత మంచిదేనా? అంత మంచిది. అంత మంచిగా నా ఇంట్లోకి ఉందా? వీటి ఇప్పుడే వచ్చినా కూర్చున్నా. ఇంట్లోకి ఉందా? ఏమైంది? మొన్న కడప దాటుకొని పడ్డాయి బావా. అరే గట్టెట్లా పడ్డవే? చూసుకుంటున్నాడు మెల్లగా. అసలే నువ్వు అట్టి మనిషి కూడా కాదు. ఫోన్ చేస్తామని వచ్చినప్పుడు పడ్డా. కాదే, జాగ్రత్తగా ఉండాలి. ఈ పడ్డ విషయం నాకెందుకు చెప్పలే చెప్పు. నువ్వు టెన్షన్ పడతావని చెప్పలే ఏం బావ. టెన్షన్? నువ్వన్న ఒక మాట చెప్పవారా నాకు? చెప్దాం అనుకున్నా కానీ నువ్వు బాధపడతావని చెప్పలే బావా. సరేపా. అమ్మ లేదా? ఉన్నా ఇంట్లో. దా. బాగా తాకినట్టుందిగా. అన్ని గివ్వే పనులు నీ ఇంకా ముందు చూసుకో. అమ్మా బాగా వచ్చింది దాయే కూర్చో. మౌనికి ఎటువంటి కనబడతలే. ఇప్పుడే అంటే నేను ఉన్నట్టుంది అత్త. అమ్మ నేను చికెన్ తీసుకొని వస్తా. అరే బాగా కళ్ళు తీసుకురా. సరే ఎప్పుడు ఎందుకే అవన్నీ? అట్లా కిలో పడతా. సరేనే. అమ్మ బాబు మంచుకున్నారా? మంచిగా వస్తామ్మా. మంచి లేతావు. సరే. తిన్నవాడే అన్న. ఏం కూరండి? లీవులు ఇచ్చి రావడం లీవ్ పెట్టుకొని వచ్చినవా? లీవు దొరకలేదమ్మా. బలి పెట్టుకో ఒక 2 రోజులు పెట్టుకొని వచ్చిన. ఇంకో 2 రోజులు పెట్టుకుంటే అయిపోవాలి. 8 రోజులకి ఇటే ఉండు. ఉందాం అనుకుంటే లీవ్ దొరకలేరు. ఎక్కువ వాళ్ళు లేరు డ్యూటీ చేసేటోళ్ళు. ఇదే ఫోన్ చేసినా కానీ మనసులో పడతలేదు. ఒకసారి చూసిపోదాం. ఆగో అన్న ఎప్పుడు వచ్చినవే? చెల్లె ఇప్పటికే వచ్చిన చెల్లె. నువ్వేటో వేనవాటే కదరా? ఇగో కూరల కళ్యాణ కోసం బయటికి అవును. ముఖానికి ఏమైందిరా? గీదా ఇది కూర అంటే నూనె పడ్డది. అయ్యో జాగ్రత్తగా చూసుకుంటే చేయాలి కదా. ఇక అంతే గాని అన్న దాన్ని నీళ్ళు ఇస్తుందా? ఇంటికాడ అందరు మంచిగా ఉన్నారా అన్న? ఏమైంది ఎట్లేవరా? బయట వేసిన బాబు. పొద్దుగా లేచిపోయాను. అవును. ఇవాళ రానక రాకపోతే ఇప్పుడు వస్తుంది. తిన్నావా? నువ్వు తిన్నావా? ఏం తిండిరానా? తిండి పెడతాను. ఏమైంది గట్ల అంటున్నావు? అక్కకు వాడ కట్నం ఇచ్చేది ఉండే. ఒప్పుకొని అత్తిమి. అవును. వాళ్ళకి పైసలు ఏడుకలు ఇస్తావురా? దానికోసమే బాబు అటు ఇటు మా దోస్తుల దగ్గరికి పోతున్నా, తిరుగుతున్నా, వాళ్ళని వీళ్ళని అడుగుతున్నా. దానికోసమే పొద్దున పోతున్నా. ఏం దోసగాలని అడుగుతున్నావురా నువ్వు? నేను అడుగుతానే నాకు ఎక్కడ పైసలు కుడతలేవు, నీకు ఎక్కడ కుడతారా? నీకు అడుగుతున్నా బాబు, దోస్తుగాలను అడుగుతున్నా. ఏమోరా నీకు దోసగాలని అడుగుడేందో నీకు లెక్కేందో నాకు ఏం మనసులో పడతలేదురా. కొంచెమన్నా రందున్నదిరా నీకు. అప్పుడు ఆ పొద్దునగా కాగితాలు తీసుకుపోయి ఎవరి దగ్గర కుదరబెడుతుంది, పైసలు తీసుకుపోయి ఎవరికో ఎత్తివి. ఇప్పుడు వాడు వచ్చి ఇంటి ముంగడికి వచ్చి పైసలు అడిగితే వానికి ఏమిస్తావు? చెప్పదు బాబు, ఏదో నాకు సమాధానం చెప్తుంది బాబు. నేను ఏం సమాధానం చెప్తావురా? ఆ పైసల కోసమే తిరుగుతున్నా నేను. ఏమోరా నువ్వు ఆ పైసలకు తిరుగుతున్నాడు ఏడికి తెస్తావో ఏం కథనో నాకైతే అర్థమైతలేదు ముచ్చట. బాపు నువ్వేం రంది పడకు బాపు, నేను ఉన్నా కదా. ఎట్లా పెట్టి నేను సెట్ వేస్తుంది బాపు. వాళ్ళ వీళ్ళని అడిగిన 2-3 అడిగితే కూడా వాళ్ళు ఏమన్నారు, అయితే చేస్తామని చెప్పేసి అని అన్నారు. దానికోసమే తిరుగుతున్నా బాపు. నువ్వు రందేం పడకు, టెన్షన్ ఏం పడకు. నేను ఉన్నా కదా. నేను ఉన్నాక నీకేం బాధ? ఏం చూసుకుంటావురా నువ్వు? మొన్ననే వాళ్ళ ఇంటికి పోయి కాళ్ళు గడుపులు పట్టుకొని బతిరాడాల్సిన కొద్ది రోజులు ఆగురు పైసలు ఇస్తా అని. వాళ్ళకి ఎన్ని రోజులు ఆగుతారా బాపు? అసలే నీ పానం మంచి లేదు బాపు. నేను చూసుకుంటా కదా. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు? నా పానానికి ఏమైందిరా? మంచిగానే ఉంది. ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు? నేను ఉన్నా కదా. అరే ఏమైందని చెప్పు. నువ్వు అక్కడ అక్కకంతా బాధపడుతుంది. నేను నా మనసు ఎట్లా నిమ్మనం ఉంటుందిరా? బాపు నేను ఉన్నా, నువ్వు టెన్షన్ ఏం పడకు. అసలే నీ ఆరోగ్యం మంచి లేదు, నువ్వు ఏడోకు, నువ్వు బాధపడకు. నువ్వు బాపు ఏడోకు బాపు. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు? అక్క బాధపడుతున్న మనసు ఒప్పుకుంటలేదురా బాపు. నువ్వు ఏడవకే, నీ ఆరోగ్యం అసలుకే మంచి లేదు. నీకు ఇట్లా వేసావని చెప్పి నీకు ఏ విషయం చెప్పలే ఇన్ని రోజులు. ఏమోరా నువ్వు చెప్పలేదు కూడా ఎడికి తెస్తావో నాకు అర్థమవుతలేదు. నేను ఉన్నా కదా. ఏం రంది పడకు నువ్వు. సరేనా? ఫస్ట్ నువ్వు బంద్ చేయి, ఏడ్చుడు బంద్ చేయి.